నమస్తే ఓర్గల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. తనపై తప్పుడు కేసు బనాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెడతారేమో కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరని అన్నారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. తాను తప్పు చేయలేదు, అప్రూవర్గా మారనని కవిత అన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ కేసు అని అన్నారు. స్కామ్లో ఒక నిందితుడు బీజేపీలో చేరాడని, మరో నిందితుడు బీజేపీ టికెట్ ఇచ్చిందని, మూడో నిందితుడు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బీజేపీ 50 కోట్ల రూపాయలు ఇచ్చారని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత 10 రోజుల కస్టడీ ఇవాళతో ముగియనుంది. కవితను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. కవితను మరో 2 రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరింది. రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు కవితను హాజరుపరిచారు. ఈడీ కస్టడీకి అనుమతి ఇవ్వకపోతే 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించే ఛాన్స్ ఉంది. ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీ విధిస్తే ఇవాళ కవితను తిహార్ జైలుకు తరలిస్తారని తెలుస్తోంది. బయటికి వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. హై టెన్షన్ కొనసాగుతుంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ నేతలు వరుస ఆందోళనకు పిలుపునిచ్చారు. మార్చి 31న భారీ ర్యాలీ చేయనున్నట్లుగా ఆప్ ప్రకటించింది. ఇందులో భాగంగానే మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో నిరసనలకు జరగకుండా చూడడానికి, శాంతి భద్రతలకు కాపాడడానికి మోడీ నివాసానికి గట్టి భద్రతను ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు. దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పోలీస్ బలగాలు భద్రతను పటిష్టం చేశాయి. నిరసనలు ఢిల్లీలోని పెద్ద అలజడికి రేపుతాయని పోలీసులు ముందుగానే ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ నివాసం చుట్టూ సెక్షన్ 144 విధించారు. మరోవైపు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో వేదికగా బీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జరుగుతుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ ముఖ్య నేతల రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు మీటింగ్కి నిన్ను ఎవడు పిలిచాడని
శ్రీధర్ రెడ్డిపై మండిపడ్డారు. దీనికి శ్రీధర్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. వివాదం పెద్దగా జరుగుతుండగా ఎమ్మెల్యే తలసాని జోక్యం చేసుకొని ఇద్దరికి సర్ది చెప్పినట్లుగా తెలుస్తోంది. రెండు నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు. నిన్ను ఎవరు పిలిచారు? రెండు నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు. కూర్చోండి బాస్, ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. ఏ చిన్న కుర్చీల విషయం, కూర్చోండి ప్లీజ్, ప్లీజ్. ఉండండి అట్లా మాట్లాడండి. సీనన్న ఏం చెప్పిండంటే అంబర్పేట వాళ్ళు కనబడతలేరని చెప్పిండు. కొంచెం అంబర్పేట వాళ్ళు అందరు చేయలేపుర్రి, అంబర్పేట వాళ్ళు చేయలేపుర్రి. అంబర్పేట్ కూర్చోండి. సనత్ నగర్, సికింద్రాబాద్ కూర్చోండి. జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఓకే. నాపల్లి, ఓకే. ముషిరాబాద్, ఓకే. ఇప్పుడు మన దాసోజీ శ్రవణ్ గారు మాట్లాడాలను. కొడుకు రెండు నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు. నిన్ను ఎవరు పిలిచారు? రెండు నిమిషాల్లో కేటీఆర్ గారు వస్తున్నారు. కూర్చోండి బాస్, ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. ఏ చిన్న కుర్చీల విషయం, కూర్చోండి ప్లీజ్, ప్లీజ్. ఉండండి అట్లా మాట్లాడండి. సీనన్న ఏం చెప్పిండంటే అంబర్పేట వాళ్ళు కనబడతలేరని చెప్పిండు. కొంచెం అంబర్పేట వాళ్ళు అందరు చేయలేపుర్రి, అంబర్పేట వాళ్ళు చేయలేపుర్రి. అంబర్పేట్ కూర్చోండి. సనత్ నగర్, సికింద్రాబాద్ కూర్చోండి. జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఓకే. నాపల్లి, ఓకే. ముషిరాబాద్. సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి మంత్రులకు, అధికారులకు పరిపాలనా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటీవలే తాగునీటి కోసం మంత్రి అతిషికి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఢిల్లీలోని మొహల్లా క్లినిక్లపై కేజ్రీవాల్ ఆదేశాలు ఇచ్చినట్లుగా మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఈడీ కస్టడీ నుంచి కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. తాను జైలుకు వెళ్లినందుకు ఢిల్లీ ప్రజలు బాధపడవద్దని, మొహల్లా దవాఖాన్లో నిర్వహించే టెస్టుల కోసం ప్రజలు ఇబ్బందులు పడకూడదని అన్నారు. దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ ఇవాళ జైలు నుంచి ఆదేశాలని మంత్రి సౌరభ్ భరద్వాజ్ కి తెలిపారు. कि आज हिरासत में है तो भी दिल्ली के लोगों के स्वास्थ्य की चिंता है. उन्होंने एक डायरेक्शन मुझे भेजी है कि सीएम साहब ये जान के बेहद व्यथित हैं कि दिल्ली के कई अस्पतालों में और मोहल्ला क्लिनिकों के अंदर दवाइयाँ उपलब्ध नहीं हैं. कुछ अस्पतालों में, मोहल्ला क्लिनिकों के अंदर जो मुफ्त टेस्ट होते हैं, जो मुफ्त ब्लड टेस्ट होते हैं और सैंपल्स होते हैं, वो उपलब्ध नहीं हैं. और उन्हें लगता है कि उनके जेल में जाने की वजह से दिल्ली में किसी को तकलीफ नहीं होनी चाहिए. वो जेल के अंदर हों, बाहर हों, जब भी कोई गरीब आदमी सरकारी अस्पताल में दवाइयाँ लेने जाए उसे दवा मिले. और अगर उस गरीब आदमी को दवा नहीं मिलेगी
एक बड़ी साधारण सी बात है दोस्तों कि एक मिडिल क्लास आदमी अगर अस्पताल में जाए दवा ना मिले तो वो खरीद सकता है, मगर दिल्ली के अंदर लाखों ऐसे गरीब परिवार हैं जो दवाइयों के लिए पूरी तरीके से सरकारी अस्पतालों में आश्रित हैं। और कुछ लोगों की तो दवाइयां ऐसी हैं जो जब तक जिएंगे तब तक उनकी दवा चलेगी। किडनी की जिनको बीमारियां हैं, जब तक जिएंगे तब तक डायलिसिस होगा, जब तक जिएंगे दवा चलेगी। ब्लड प्रेशर की दवा है, डायबिटीज की दवा है, इस तरह की कई ऐसी चीजें हैं जिनकी दवा के लिए वो लोग पूरी तरीके से दिल्ली सरकार के अस्पतालों पे, मोहल्ला क्लिनिकों में और हमारी डिस्पेंसरियों में जो मुफ्त दवा मिलती है उस पर आश्रित है। और बहुत सारे लोग ऐसे हैं जिनको लगातार इंटरवल्स के बाद टेस्ट कराने की जरूरत पड़ती है, और वो टेस्ट भी जो है उसके लिए वो हमारे मोहल्ला क्लिनिकों पे आश्रित हैं। और इस तरीके की सूचना मुख्यमंत्री जी को मिली है कि कई मोहल्ला क्लिनिकों के अंदर जो मुफ्त टेस्ट होते थे उसके अंदर समस्या आ रही है। तो उन्होंने मुझे आदेश दिया है कि इसके ऊपर जल्द से जल्द उचित कदम उठाए जाएं और ये सुनिश्चित किया जाए कि सभी अस्पतालों में, मोहल्ला क्लिनिकों में सारी दवाइयां और सारे टेस्ट मुफ्त मिले और उनकी उपलब्धता कम ना हो। मैं समझता हूं कि उनका निर्देश तो हमारे लिए भगवान की आज्ञा जैसा है और इसके ऊपर युद्ध स्तर पे मेरा विभाग और मैं मिलकर कार्रवाई करेंगे। और मैं अरविंद केजरीवाल जी की तरफ से सभी दिल्ली के लोगों को ये आश्वस्त करना चाहता हूं कि आपका मुख्यमंत्री चाहे जेल में है मगर सोच वो सिर्फ आपके लिए रहा है, सिर्फ और सिर्फ जनता के लिए मुख्यमंत्री सोच रहे हैं। और उनकी चिंता यही है कि उनके जाने के बाद पीछे कोई व्यवस्था। టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. బిల్డర్ల నుంచి బెదిరించి పార్లమెంట్ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి 2500 కోట్లు ఢిల్లీకి కప్పం కట్టాడని ఆరోపించారు. ఇవి బయటకు రాకుండా ఫోన్ ట్యాపింగ్, గొల్ల స్కామ్ అని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి నీకు ఎవడు భయపడడు, నువ్వు వెంట్రిక కూడా పీకలేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయి, తప్పుడు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకో, భయపడేది లేదని చెప్పారు కేటీఆర్. తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ పగబట్టి కవితను అరెస్ట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీతో పాటు పాట పాడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినని విమర్శించారు. కవితను అరెస్ట్ చేయకుంటే బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేశారని, ఈ రోజు బీజేపీ వాళ్ళు అక్రమంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో చూడాలని అన్నారు కేటీఆర్. గంటన్నర 2 గంటల్లోనే ఆ మీటింగ్ అయిపోయిన అట్లా స్క్రోలింగ్ వచ్చిన 2 గంటల్లోనే మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. ఎందుకంటే ఒక విశ్వాసం కలిగింది సికింద్రాబాద్ పార్లమెంట్లోని ప్రతి అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా, ఎందుకంటే ఓడిపోలేదు, నిలబడలేదు, ఓడిపోలేదు. రెండోది 5 ఏళ్ళు పార్లమెంట్లో కేంద్ర వీళ్ళు బీజేపీ వాళ్ళకు బీ టీం అని చెప్పి మైనారిటీ సోదరుల మనసు తో హై బాయి హై. अब यहाँ पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई రేవంత్ రెడ్డి మళ్ళీ మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట. ఒక్కసారి అనలే, ఈ మాట 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. కానీ బీజేపీలకు పోతావాడ, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. నేను ఓను బై, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు. गुजरात मॉडल बेकार है, फेक है, ये राहुल गांधी का बोलना है. अब यहाँ पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाना को मैं गुजरात के रास्ते पे ले जाता हूं, गुजरात मॉडल बनाता हूं. ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. लिक्कर स्कैम कुछ नहीं है. अरविंद केजरीवाल को अरेस्ट करना ना इंसाफ है. ये
అచ్చి బాత్ నయ్యే అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, నై లిక్కర్ స్కామ్ హే కవితకు పకడ్నా అచ్చి బాతే నేనంటాడు. కాంగ్రెస్లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు. ఇక్కడ ఉన్న ఆయన రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి, ఇలా రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు, ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు, దేశంలో ఊదు కాలది పీరు లేవది, వాళ్ళతో ఏం కాదు. 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడని ఉన్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట. ఒక్కసారి అనలే ఈ మాట, 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. కానీ బీజేపీలకు పోతావాడా, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదేనని, కుల మత లింగభేదం తేడా లేకుండా అందరికీ సమాన హక్కు, ఓటు హక్కు కల్పించిందని జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. ఎవరికి ఓటు వేయాలో ఎవరు చెప్తే మీరు వేయకండి, మీ ఆత్మ సాక్షిగా నైతిక ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె ఓటర్ అవగాహన కార్యక్రమం భాగంగా నల్గొండ పట్టణంలో నైతిక ఓటింగ్ పై నాగార్జున కళాశాల మైదానం నుండి స్థానిక గడియారం సెంటర్ వరకు నిర్వహించిన 5K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో 85 సంవత్సరాలు నిండిన ఓటర్లకు, దివ్యాంగ ఓటర్లకు హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించిందని, హోమ్ ఓటింగ్ వేయాలనుకునే ఓటర్లు ఫామ్ 12D ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, లేదా సాక్ష్యం యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జెడ్పీ సిఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఏ పీడీ నాగిరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ పర్సన్ ఎవరైనా సరే ఒకరికి ఓట్ ఉంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో యూ షుడ్ యూటిలైజ్ ఇట్. మీ ఓట్ని మీరు అందరూ వినియోగించుకుంటే, కరెక్ట్గా వినియోగించుకుంటే మన డెమోక్రసీ ఇంకా థ్రైవ్ అవుతుంది. సో అందుకనే మనం ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టడం జరుగుతుంది మీకు. సో దట్ ఆల్ ఆఫ్ యూ మీరందరూ కూడా మోటివేట్ అయ్యి ఫర్దర్గా యూ డూ responsible voting. We have 50,000 new voters in Nalgonda district today. So meerandaru kuda you are a new force. You are the future of this country. So meeru ee future ni mee future ni manchiga kaapadukovali ante, manchiga bright future kosam hope cheyali ante, you have to vote for the right persons. So choose your vote and elect the right people. Then you uphold the democracy. So it's అందరూ కూడా ఓట్ వేయాలి. వేస్తారా? సో సమ్మర్ వెకేషన్ అని వెళ్ళిపోతారా? హాలిడే ఆర్ ఓట్ డే? Very good. So wish you all the best, and new voting is always a very good experience. ఈసారి we have home voting also. ఎవరైతే ఓటర్స్ 85 years దాటారో, అదే విధంగా ఓటర్స్ ఎవరైతే PWD ఓటర్స్ ఉన్నారో, ఎవరు ఓటు వేయలేరో పోలింగ్ బూత్కి వెళ్ళి వాళ్ళు ఫామ్ 12D తీసుకోవచ్చు మా దగ్గర, లేకపోతే ఆన్లైన్ సాక్ష్యం యాప్లో అప్లై చేసుకోవచ్చు. చేస్తే వారికి ఇంట్లో కూడా ఓటింగ్ వెళ్ళకూడదు చేయొచ్చా? ఎందుకు? ఒక్కసారి మీరు రాంగ్గా వేసి మీకు ఎలా? No, you have to vote for yourself. So you have to understand this is a part of growing up. That means భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రణీత్ రావుకు తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తనపై ఎంత ఒత్తిడి తెచ్చినా పార్టీ మారే ప్రసక్తి లేదని అన్నారు. ప్రణీత్ రావు అమ్మమ్మది మా ఊరే. ప్రణీత్ రావు నాకు బంధువు కాదు.
ఒకటే సామాజిక వర్గం అని అన్నారు. తనలాగే చరణ్ చౌదరిపై అనేక చీటింగ్ కేసులు ఉన్నట్లుగా చెప్పారు. తనను బీజేపీలో నుండి భూ కబ్జా చేస్తున్నాడని పార్టీ సస్పెండ్ చేసిందని అన్నారు. ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట. ఎన్ఆర్ఐస్ను నా దగ్గర పెట్టుబడి పెట్టాలని, ఎన్ఆర్ఐస్ దగ్గర చాలామంది దగ్గర నాకు 150 ఎకరాలన్నది, 130 ఎకరాలన్నది, 350 ఎకరాలన్నాయని అన్ని డాక్యుమెంట్స్, దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఐస్ దగ్గర చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకుని అందరికి కూడా మోసం కూడా చేయటం జరిగింది. సరే, ఎన్ఆర్ఐ ఒక విజయ్ అంటేనే ఆయన 5 కోట్లు తీసుకున్నట్టు ఆయన దగ్గర ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. మొన్న ఆయన విచారిస్తే ఆయన బీజేపీలో ఉండేది. ఈయన ఈ ల్యాండ్ దందాలు మోసాలు చేస్తానని పార్టీ వాళ్ళు హైకమాండ్ చెప్తే వాళ్ళు పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. సరే, ఆయన గురించి కూడా నిన్న చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. ట్యాపింగ్లో ఉన్న అధికారులను ఎందుకు క్షమిస్తున్నారని బీజేపీ నేత మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రేవంత్ రెడ్డిని టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్టు చేశారు. 2014లో వ్యవహారం జరిగినట్లుగా అర్థమవుతుంది. గత డీజీపీ పిఏ అధికారిక ఖర్చులతో కార్యాలయ సిబ్బంది శ్రీనాథ్ రెడ్డి అమెరికా ఎలా వెళ్లారు, టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎవరు ఎప్పుడు ఎలా కొన్నారు అని ప్రశ్నించారు. ఈ కేసులో 2 అడిషనల్ ఎస్పీలను అరెస్టు చేసి చేతులు దులుపుకోమంటే కుదరదని అన్నారు. చిత్తశుద్ధితో విచారణ జరిపించాలి. ఈ కేసులో మొదటి నిందితుడిగా కేసీఆర్, రెండో నిందితుడిగా హరీష్ రావు, మూడో ముద్దాయిగా వెంకట్రామిరెడ్డిని పెట్టాలి. ఈ కేసు విచారణకి సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను మొట్టమొదటిసారిగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్ట్ చేసింది. గత 2-3 రోజులుగా వివిధ టీవీ ఛానల్లో వస్తున్నటువంటి వార్తల్ని గమనిస్తున్నప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా జరుగుతుందని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇబ్బందులు పెట్టేందుకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వాడుతున్నారని ఇది రఘునందన్ రావు చెప్పలేదు. పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా, హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి పోలీస్ అధికారులు అంగీకరించినారని, జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసినాం, ప్రతిపక్ష పార్టీల నాయకుల డబ్బులు వెళ్లేటప్పుడు ఆ వాహనాలను పట్టుకునేలాగా సమాచారం ఇచ్చినామని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి డిఎస్పీ, పోలీసులు అరెస్ట్ చేసినటువంటి 2 అదనపు ఎస్పీ చెప్పిందని వివిధ దినపత్రికల్లో కూడా వార్తలు వస్తా ఉన్నాయి. సో మొదటి బాధితుడిగా బిడ్డ పెళ్లి కూడా జైలు నుంచి పెరోల్ మీద వచ్చి ఈ రోజు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలు ముక్కలుగా మీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు, ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా? జూన్ 2, 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డీజీపీ ఎవరు? ఆ డీజీపీకి అటాచ్ అయిన ట్యాపింగ్ లో ఉన్న అధికారులను ఎందుకు క్షమిస్తున్నారని బీజేపీ నేత మెదక్ ఎంపీ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్లు 9 నేషనల్ టీవీ.